అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నాటో మరొకసారి వార్తలు నిలిచింది. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కానివ్వండి, నాటోకి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాటోకి సంబంధించిన బేసిక్స్ చెప్పి నాటో ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు. నాటో అని అడగవచ్చు, లేదంటే ఒటాన్ అని అడగవచ్చు. ఏ పేరుతో పిలిచినా కూడా ఒకే సంస్థను గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమిగా, ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్గా నాటో నిలుస్తుంది. సో ఇక్కడ నాటో ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒటాన్ ఫుల్ ఫామ్ చాలామంది అనుకుంటారు నాటోని అటు ఇటుగా రాస్తే ఒటాన్ అయిందని చెప్పేసి అనుకుంటారు, కానీ కాదు. నాటో అనేది ఇంగ్లీష్ పదం, ఒటాన్ అనేది ఫ్రెంచ్ పదం. దీని యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ చూస్తే ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్. ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్ ఫ్రెంచ్ వర్డ్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇంగ్లీష్ వర్డ్. సో ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోవాలి మనం. ప్రపంచంలో అట్లాంటిక్ ఓషన్ అనేది మనకు తెలుసు, లైట్ ఎస్ షేప్లో ఉంటుంది. మరి ఎస్ అంటే మనము కుదించి రాసినట్టుగా ఉండదు. సో లైట్ ఎస్ షేప్లో మనకు రిజంబుల్గా అట్లాంటిక్ ఓషన్ అనేది ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ని ఆనుకొని ఉండే దేశాలు లేదా ఖండాలు, దేశాల గురించి చూడాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఖండాల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఖండాలు చూద్దాము. అట్లాంటిక్ ఓషన్ని 4 ఖండాలు, 4 కాంటినెంట్స్ సరిహద్దును కలిగి ఉన్నాయి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా. ఎగ్జామినర్ మిమ్మల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆసియా అని ఇస్తారు, కాదు ఆఫ్రికా. ఇదంతా అట్లాంటిక్ ఓషన్ అనుకుంటే దీన్ని సగంలో చేసేస్తే, ఈక్వేటర్ లాగా మనం భావిస్తే, పై వైపున నార్దర్న్ రీజన్, కింది వైపున సదర్న్ రీజన్. నార్దర్న్ అట్లాంటిక్ ఓషన్ అంటే ఈ ప్రాంతం, గుర్తుంచుకోండి ఈ ప్రాంతానికి సంబంధించిందే నాటో అనే కూటమి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కమ్యూనిస్టు దేశాల నుండి భయపడి తమని తాము కాపాడుకోవడానికి 12 దేశాలు కలిసి, అమెరికా ఆధ్వర్యంలో 12 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కూటమియే నాటో. 1949 ఏప్రిల్ మంత్, సబ్జెక్ట్ కండిషన్ ఏప్రిల్ 4th. 1949లో ఏప్రిల్ మంత్లో నాటో అనే ఒక కూటమి ఏర్పాటైంది. ఏర్పడినప్పుడు అందులో సభ్య దేశాలు 12 దేశాలు. ఆ 12 దేశాలు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంతానికి సంబంధించినవి ఉంటాయి. నార్త్ అట్లాంటిక్ ఓషానిక్ రీజన్కి సంబంధించి కమ్యూనిస్టు దేశాల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న ఒక కూటమి. ఇక పక్కన పెడితే నాటోకి సంబంధించి హెడ్ క్వార్టర్ అడుగుతారు ఎగ్జామినేషన్లో, బ్రస్సెల్స్. నాటో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బ్రస్సెల్స్, బెల్జియంలో ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ప్రస్తుతానికైతే ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ నాటోలో సభ్యత్వం ఉండే ఏ దేశమైనా సరే ఆ దేశం జోలికి ప్రపంచంలోని ఎవరొచ్చినా, ఏ దేశం వచ్చినా కూడా ఈ నాటోలోని సభ్య దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి వారిపైన దండెత్తి వెళ్తారు. అంటే ఆ ప్రతి దేశం కూడా తమను తాము కాపాడుకుంటుంది. ఎలా? ఆ కూటమిలో అన్ని దేశాలు కూడా రక్షణ కవచంలా ఉంటాయి. అలా వీక్ మిలిటరీ పవర్ ఉండే దేశాలు నాటోలో చేరడానికి ఇష్టపడతాయి. ఎట్ ద సేమ్ టైం అమెరికా ఇన్విటేషన్తో చాలా దేశాలు ఈ అలయన్స్లో చేరుతున్నాయి. నాటో విస్తరణ అనేది మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచకాలంలో. 12 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ 4th నాటికి 31 దేశాల కూటమిగా మారింది. ఇప్పుడు కాస్త ఈరోజు అఫీషియల్గా మనం చూస్తున్నాం, న్యూస్ పేపర్స్ అన్నీ కవర్ చేసినాయి. 2024 మార్చ్ మొదటి వారం నాటికి నాటోలో సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. అలా నాటోలో 32వ సభ్య దేశంగా స్వీడన్ అనేది అఫీషియల్గా వార్తల్లోకి వచ్చింది. సభ్యత్వాన్ని అధికారికంగా లాంఛనంగా పూర్తి చేసింది. ఫిన్లాండ్ లాస్ట్ ఇయర్ 31st కంట్రీ, ఎగ్జామ్లో అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. నాటోకి సంబంధించిన అంశం బేసిక్స్ చెప్పాను. అండ్ నాటోలో ఏదైనా ఒక కొత్త దేశానికి సభ్యత్వం ఇవ్వాలి అంటే ఆల్రెడీ నాటోలో ఎగ్జిస్టింగ్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇటీవల హంగేరీ ఆమోదించడం జరిగింది, తుర్కీ ఆమోదించడం జరిగింది. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇది
ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి, తెలుగులో ఇది ట్రాన్స్లేషన్, స్వీడన్ గురువారం లాంఛనంగా చేరింది. ఈ కూటమిలో ఇది 32వ సభ్యదేశం నాటోలో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్నాళ్ళుగా స్వీడన్ తటస్థంగా ఉంటూ వచ్చింది. యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాలో రష్యా దూకుడుపై వ్యక్తమైన ఆందోళన నేపథ్యంలో నాటోలో చేరాలని చెప్పేసి భావిస్తున్నాయి. గుర్తుంచుకోండి. అండ్ ఇదంతా నాటోకి సంబంధించిన అంశం. సో నాటోకి సంబంధించి ఇప్పుడు స్వీడన్ అఫిషియల్గా చేరింది కాబట్టి స్వీడన్ ప్రధానమంత్రి పేరు ఏంటి అన్నాడు అంటారు. సో ఉల్ఫ్ క్రిస్టర్సాన్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఏ దేశ ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు అంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఇటీవల కొన్ని కూటమిలో కొత్తగా సభ్యత్వాన్ని పొందిన దేశాల గురించి అడుగుతారు. మనం అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్, సో బ్రిక్స్లో 5 దేశాలు కొత్తగా చేరినాయి. ఆ దేశాల్లో ఉన్నవేంటి లేనివేంటి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కొత్తగా 2 దేశాలకు సభ్యత్వం, కమరోస్ అండ్ టైమోర్ లిస్తే. అండ్ ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119th కంట్రీగా మాల్టా. ఇలా కొత్తగా సభ్యత్వాన్ని పొందిన కూటములు ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్సీఓలో ఇరాన్ లాస్ట్ ఇయర్ అలా. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ నాటో. అండ్ ఐఐటి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కొన్ని టాపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ ఒక 30 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు అని చెప్పొచ్చు. అందులో ఐఐటీస్ గురించి కానీ, విన్యాసాల గురించి కానివ్వండి, సూచీల గురించి కానివ్వండి, జిఏ ట్యాగ్స్ గురించి కానివ్వండి, యునెస్కో సంబంధించి కానివ్వండి, వార్తలించిన ప్రాంతాల గురించి కానివ్వండి, జలసందుల గురించి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అరౌండ్ ఒక 30-35 ఉంటాయి మినిమం. వాటిని స్పెషల్గా మనం డిస్కస్ చేయాలి. మీకు వాటన్నిటినీ కలిపి నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో నేను CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సెగ్మెంట్గా విడగొడుతూ చెప్తున్నాను. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, వీటితో పాటు అవార్డ్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్, ఇలా అన్నీ ఉంటాయి కదా, అన్ని టాపిక్స్. అలా 2023 జనవరి మంత్ నుండి డిసెంబర్ వరకు CA 360 2023 అందుబాటులో ఉంది. జనవరి మంత్ 2024 నుండి జనవరి మనకి డిసెంబర్ 2024 వరకు కూడుకున్న ఇంకొక కోర్సు 2024ని అందుబాటులోకి తీసుకొచ్చాను. సో అభ్యర్థుల కోరిక మేరకు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. సో అట్లీస్ట్ ఇందులో నేను ఇచ్చిన స్పెషల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షను అభ్యర్థులు చదవాల్సిన తప్పనిసరి అంశాలు అంటాను కదా, ఆ స్పెషల్ వీడియోస్ని ఒక్కసారి చూడండి. ఆ లిస్ట్ చూడండి. మీకు ఈ కోర్స్ ఓపెన్ చేసి కంటెంట్ చూడండి, ఆ లిస్ట్ కనబడుతుంది. ఆ లిస్ట్ చూడండి, వాటిని మాత్రం తప్పనిసరిగా చదవండి. లేదు ఇన్స్టాంట్ మీకు అక్కడ వీడియోస్ ఉంటాయి, దానికి సంబంధించిన PDFs ఉంటాయి, చదువుకోవచ్చు. ఏ ఎగ్జామినేషన్లో అయినా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఐఐటీస్, ఎందుకంటే ఇక్కడ ఐఐటీస్ గురించి ప్రస్తావన వచ్చింది కూడా చెప్తున్నాను. ఐఐటీస్ గురించి కనీసం ఒక 100 టాపిక్స్ చెప్పి ఉంటాను CA 360 జస్ట్ 2 to 3 అవర్స్లోనే స్పెషల్ వీడియోగా చెప్పి. ఇక ఎవ్రీ వీక్కి సంబంధించిన వీడియోస్లో దాని గురించి డీటెయిల్గా ఉంటుంది. సౌరశక్తితో నడిచే భవనాంతర్గత వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్, దానికి సంబంధించి ప్రత్యేక విద్యుత్ నిర్వహణ యూనిట్కు ఐఐటి మండి పరిశోధకులు రూపొందించారు. తెగుళ్ల నివారణకు ఐఐటి సాంకేతికతను అభివృద్ధి చేస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏది అంటే ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్. క్లౌడ్ ఆధారిత WSN కోసం ఈ పవర్ మేనేజ్మెంట్ యూనిట్కు పేటెంట్ దరఖాస్తులు చేరాయి. తరచూ డేటాను ప్రసారం చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. దీనివల్ల బ్యాటరీల సామర్థ్యం, జీవితకాలం అనేది తగ్గిపోతాయంట. ఈ లోపాలను అధిగమించడానికి తాము రూపొందించిన పవర్ మేనేజ్మెంట్ యూనిట్ సౌర ఫలకాలను, బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్లను ఉపయోగిస్తుందని ఐఐటి మండి పరిశోధకులు చెప్పారు. ఏం లేదు, తెగుళ్ల నివారణకు ఐఐటి మండి సాంకేతికతను తీసుకొచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ గ్రోత్ రేట్స్, ఇది ఇంపార్టెంట్ చాలా. అంతర్జాతీయ సంస్థలు కానీ మరి జాతీయ సంస్థలు కానీ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును ఎంతగా అంచనా వేస్తున్నాయి అనే అంశం పైన క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎకానమీకి సంబంధించి ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటుని అంచనా వేస్తూ ఈరోజు శక్తికాంత దాస్ గారు ఒక అంశంతో వార్తలోకి వచ్చారు. ఇటీవల కాలంలో మనం వరల్డ్ బ్యాంక్ కానీ, ADP కానీ, IMF కానీ, క్రిసిల్ కానీ, మూడీస్ కానీ ఇవన్నీ చూసాం ఎస్టిమేట్స్. GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్.
ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా మనం చూస్తూ ఉంటాం, పర్సెంటేజ్లో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, భారత్ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది, 2024 మార్చి 31తో ముగుస్తుంది, FY24. సో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి 8% వరకు అందుకునే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ బాడీ RBI గవర్నర్ శక్తికాంత దాస్ గారు చెప్పడం జరిగింది. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన 3వ త్రైమాసికం చక్కటి వృద్ధి అంచనాలను భరోసా ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ స్వచ్ఛమైన నీరు, గాలి ప్రజల హక్కు మనందరికీ తెలుసు, మీకు చాలాసార్లు చెప్పాను. రాజ్యాంగం, దేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావిస్తుంది. ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు. అటువంటి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 వెరీ వెరీ ఇంపార్టెంట్, జీవించే హక్కు. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది, మనకు నచ్చిన విధంగా హుందాగా జీవించడం అనేది హక్కుగా కల్పిస్తుంది రాజ్యాంగం. దాన్ని సంరక్షించాలి ప్రభుత్వాలు. మరి అటువంటి మన జీవితానికి కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయి. స్వేచ్ఛాపూరిత జీవితానికి స్వచ్ఛమైన నీరు పొందకపోవడం కానీ, గాలి కలుషితం అవ్వడం కానివ్వండి, సుస్థిర వాతావరణం లేకపోవడం కానివ్వండి, ఇటువంటి అంశాలు. ఇటువంటి సమయంలో సుప్రీంకోర్టు గతంలో 1991 ఇయర్లో ఒక కేసు, ప్రముఖ కేసు, సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో ఏదైనా ఒక కేసు చదివినప్పుడు ఆ కేసు వర్సెస్ ఏంటి, ఏ ఇయర్, తీర్పు ఏంటి చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం అనేది పొందడం భారతదేశంలోని ప్రతి పౌరుడికి, భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఒక ప్రాథమిక హక్కుగా చెప్పడం జరిగింది, పేర్కొనడం జరిగింది. సేమ్ అదే థీమ్తో నిన్నటి రోజున సుప్రీంకోర్టు మరొకసారి వ్యాఖ్యానించింది. అదేంటో చూడండి. స్వచ్ఛమైన నీరు తాగడం, కాలుష్యం లేని గాలి పీల్చడం, అనారోగ్యం, వ్యాధులు లేని జీవితం గడపడం పౌరుల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా తెలిపింది. కాలుష్యం వెదజల్లుతున్న తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంత గ్రూప్ సంస్థ స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ మూసివేత సరైనదేనంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు CJIగా 50వ ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశంలో జస్టిస్ DY చంద్రచూడ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను చెప్పడం జరిగింది. మన అంతిమ లక్ష్యం ప్రజలు మంచి జీవితం గడపడమే. రాబడి, ఉపాధి పెరిగినా స్వచ్ఛమైన గాలి, నీరు లేకపోతే ఏం ప్రయోజనం, ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇది కరెంటు పాలిటీ. కరెంటు పాలిటీలో ఇలా మీరు చదవాలి. ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే దాని సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. ఎర్లియర్గా ఏమైనా కేసెస్ ఉంటే దాన్ని లింక్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి కరెంటు పాలిటిక్స్ సంబంధించి ఈరోజు వార్తాపత్రికలోని ఇవన్నీ కూడా. సో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఈ హెడ్డింగ్ చూడగానే మనకు గుర్తుకు రావాలి. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3వ భాగం ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనం నేర్చుకుంటాం. 3వ భాగంలో ఆర్టికల్ 19 క్లాస్ 1A, ఆర్టికల్ 19 క్లాస్ 1A భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గురించి చెప్తుంది. భారతదేశంలో ఏ పౌరుడైనా తన భావాలను నచ్చిన విధంగా వ్యక్తపరచుకోవచ్చు. ఇది ప్రాథమిక హక్కు. అందులో భాగంగా ప్రశ్నించే హక్కు కూడా ప్రాథమిక హక్కు అని చాలా కేసులు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం పాలిటీలో. సో ఇక్కడ అదే నిర్ణయం మరొకసారి అంశం వార్తలోకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందంట. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించవచ్చు. అది ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A భాగంగా చూడవచ్చు మనం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర దేశాల స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆ దేశాల పౌరులకు శుభాకాంక్షలు చెప్పడం తప్పేమీ కాదు. ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న ప్రొఫెసర్పై నమోదు చేసిన FIRను కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజం ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ ఆగస్టు 5ను జమ్మూ కాశ్మీర్కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. ఆగస్టు 14న పాకిస్తాన్కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. దీంతో తన పైన కేసు అనేది పెట్టారు సెక్షన్ 153A ఆధారంగా. సో ఇదన్నీ కూడా కేసుకు సంబంధించి హియరింగ్స్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 19 క్లాస్ 1A అనేది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానివ్వండి వాటిపైన వ్యక్తపరచవచ్చు. ఎప్పటి వరకు భారతదేశం సంబంధించి శాంతి భద్రతల సమస్య వాటిల్లినంత వరకు యాక్సెప్టబుల్.
అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ మన భారతదేశానికి వివిధ దేశాలకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణంని క్రియేట్ చేయకూడదు మనం చేసే వ్యాఖ్యలు. కొన్ని పరిమితులకు లోబడి ఆర్టికల్ 19 క్లాస్ 2లో పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి ఎవరైనా సరే మనం నచ్చిన భావాలను వ్యక్తపరచుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ సో మహిళా దినోత్సవం మార్చి 8 ఈరోజు మనం చూస్తున్నాం. సో మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని గణాంకాల వార్తలకు వచ్చినాయి. ప్రపంచంలో మహిళల పరంగా సేఫ్ కంట్రీస్ ఏంటి అని చెప్పేసి కొన్ని అంశాల ఆధారంగా, అండ్ మహిళల భద్రతలో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఎవరు ఎక్కడ ఉన్నారని. కొన్నాళ్ళుగా మహిళలపై నేరాలు మితిమీరుతున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా చాలా దేశాల్లో మహిళలపై వేధింపులు, దాడుల ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. మన దేశంలో కూడా ఇటీవల ఒక విదేశీ పర్యాటకురాలిపై జరిగిన అఘాయిత్యం కలకలం సృష్టించింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు భద్రం అని చెప్పే చర్చ మొదలైంది. ఈ అంశానికి సంబంధించి అమెరికాకు చెందిన జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ, అమెరికాకు సంబంధించిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు. విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023 పేరుతో. అందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మహిళలపై వేధింపులు, దాడులను మాత్రమే కాకుండా జీవన పరిస్థితులు, ఆర్థిక స్వాతంత్రం, విద్య, ఉద్యోగ అవకాశాలు, భద్రత, ప్రజాప్రతినిధిగా దక్కుతున్న అవకాశాలు, ఇటువంటి అన్ని అంశాలను తీసుకొని సూచిని ప్రిపేర్ చేశారు. సూచి అంటే ఏంటంటే ఏదో ఒక అంశాన్ని ఆధారంగా తీసుకొని ప్రపంచ దేశాలకు ర్యాంక్స్ ఇవ్వరు, దాన్ని ర్యాంకింగ్ అంటాం. కొన్ని అంశాలు, అది 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ కొన్ని సూచీలలో 100 అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు, గుర్తుంచుకోండి. ఈ ఇండెక్స్లో మొత్తం 177 దేశాలకు ర్యాంకులు ఇస్తే ఇండియా 0.595 పాయింట్లతో 128వ స్థానంలో ఉందంట. మన దేశంలో ఆర్థిక స్వాతంత్రం, విద్య, ఉద్యోగ అవకాశాలు తగిన స్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు ఈ సంస్థ వారు. మెక్సికో, కొలంబియా, గటమాలా, ఎల్ సాల్వడార్ వంటి దేశాల మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందంట. ప్రాంతాల వారీగా చూస్తే మధ్య ఆఫ్రికా, దక్షిణాసియా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాలు మహిళలకు భద్రం కాదని చెప్తున్నారు. యూరప్ ఖండానికి వస్తే ఆగ్నేయ యూరప్ దేశాలు, ఇటలీలో మహిళలకు అనువైన పరిస్థితులు లేవంట. అమెరికా, కెనడా, పశ్చిమ ఉత్తర యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల్లో మహిళలకు భద్రత ఎక్కువ అని వీరు చెప్పడం జరుగుతోంది. సో గుర్తుంచుకోండి, ఇది సూచి చదివే విధానం, ఏ అంశాల పరిగణలోకి తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సూచిని విడుదల చేశారు. అండ్ డిజిటల్ వైపు మహిళల పయనం ఎలా ఉంది, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సౌకర్యాలు అని చెప్పేసి అంశము. ఒకనాటి పాత కంప్యూటర్ల కాలం నుంచి ఇప్పటి కృత్రిమ మీద, వర్చువల్ రియాలిటీ, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద, అక్కడ దాకా డిజిటల్ రంగంలో మహిళలు ఎంతో కీలకంగా వ్యవహరించారు. కానీ ఆ రంగంలో వారికి దక్కుతున్న ప్రోత్సాహకాలు కానీ అవకాశాలు కానీ చాలా తక్కువ అని ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమైన UN విమెన్ పేర్కొనడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యలో మహిళలు తక్కువగా ఉండటం దీనికి కారణమని చెప్పారు. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాల్లో మహిళలకు విద్యావకాశాలు కల్పిస్తే ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత వేగవంతమైన అభివృద్ధికి దారులు పడతాయని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ రంగంలో ఉన్న మహిళల వారి శాతం 22% అంట UN విమెన్ సంస్థ చెప్తోంది. అండ్ ఇప్పటి వరకు వివిధ రంగాల్లో అందుబాటులోకి వచ్చిన 133 కృత్రిమ మేధ ప్రోగ్రాంలలో లింగ వివక్ష చూపిస్తున్నవి 44.2% అంట. 125 దేశాల్లో చేసిన సర్వే ప్రకారం పని ప్రదేశంలో ఆన్లైన్ వేధింపులకు గురవుతున్న మహిళా జర్నలిస్టులు 73% అంట. చూడండి. అండ్ మనకి ఫిల్టర్ కాఫీ, మార్నింగ్ లేవగానే మనము కాఫీ, టీ తాగడం అనేది మనకు ఆనవాయితీగా మన సాంప్రదాయంలో భాగమైపోయింది, సంస్కృతిలో భాగమైపోయింది. అటువంటిది కాఫీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా టేస్ట్ అట్లాస్ వారు ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మన భారతదేశానికి సంబంధించిన కాఫీ 2nd పొజిషన్లో ఉందంట. సో ఇది ర్యాంకింగ్స్. మార్నింగ్ పొద్దున లేవగానే గ్లాసుడు కాఫీ తాగనేది మనకు ఏమీ తోచదు. అంతగా మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో 2వ ర్యాంకు దక్కింది. కాఫీలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీయే. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ 2వ స్థానాన్ని కైవసం చేసుకుందంట. మొదటి ప్లేస్లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో అనే ఒక కాఫీ నిలిచింది. 2వ స్థానంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఫిల్టర్ కాఫీకి ఉన్న డిమాండే వేరు, 2వ స్థానాన్ని దక్కించుకుంది, గుర్తుంచుకోండి. అండ్ సముద్రాల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పేసి యూరోపియన్ యూనియన్కి సంబంధించిన సర్వే వారు గణాంకాలు చెప్తున్నారు. ఎల్నినో మానవ ప్రేరిత కర్బన ఉద్గారాల వల్ల భూ ఉపరితలంతో పాటు సముద్రాల్లో కూడా ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పెరిగిపోతుందంట.
పారిశ్రామిక యుగ పూర్వకాలంతో పోలిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే 1.1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. 1,25,000 సంవత్సరాల తర్వాత ఇదే అత్యధిక సగటు ఉష్ణోగ్రతనంట. ఈ ఏడాది ఫిబ్రవరిలోనైతే సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.77 డిగ్రీలుగా నమోదైంది. ప్యారిస్ వాతావరణ సభ సూచించిన 1.5 డిగ్రీ సెల్సియస్ పరిమితాన్ని ఫిబ్రవరి ఉష్ణోగ్రత మించిపోయిందంట అని ఎవరు చెప్తున్నారు? కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వారు నిన్నటి రోజున విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నారు. అండ్ కాస్పరోవ్, సో వార్తలు నిలిచిన వ్యక్తి, ఒక క్రీడాకారుడు, చెస్ దిగ్గజం, తనని ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ రష్యా తీసుకున్న నిర్ణయం. కాస్పరోవ్, తన పేరు గుర్తుంచుకోండి, కాస్పరోవ్. తనని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది చెస్ లెజెండ్ అని రష్యా. చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 60 ఏళ్ల కాస్పరోవ్ చదరంగంలో అనేకసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఆయన రాజకీయంగా తన అభిప్రాయాలను బలంగా వినిపిస్తూ ఉంటారు. పుతిన్ విధానాలను ఎండగడుతుంటారు. యుక్రెయిన్పై రష్యా సైనిక చర్యను పలుమార్లు ఖండించారు. ఈ నేపథ్యంలో రోస్ఫిన్ మానిటరింగ్ కొత్తగా విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో గ్యారీ కాస్పరోవ్ పేరును చేర్చారు. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలకు ఒకసారి అవాయిడ్ చూస్తే, నాటోలో 32వ సభ్య దేశంగా అఫీషియల్గా స్వీడన్ చేరడం జరిగింది. తెగుల నివారణకు ఐఐటి మండి సాంకేతికత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 2023-24లో 8% వృద్ధి భారతదేశానికి సంబంధించి అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు చెప్పారు. స్వచ్ఛమైన నీరు, గాలి, సుస్థిర వాతావరణం పొందడం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అండ్ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు దేశంలోని ప్రతి పౌరుడికి ఉంటుంది అని ఆర్టికల్ 19 క్లాస్ 1A వార్తల్లోకి వచ్చింది. అండ్ మహిళల భద్రతలో ఎవరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఇటీవల అమెరికాకు సంబంధించిన కొన్ని సర్వేలు. అండ్ డిజిటల్ అవకాశాల్లో మహిళలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి. అండ్ మన ఫిల్టర్ కాఫీకి 2వ స్థానం అని చెప్పేసి టేస్ట్ అట్లాస్ వారు రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్. అండ్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల పెరుగుదల అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ సంబంధించిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వారు విడుదల చేసిన గణాంకాలు. ప్రపంచ చెస్ దిగ్గజం, మాజీ చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ను ఉగ్రవాదుల జాబితాలో, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ రష్యా తీసుకున్న సంచలన నిర్ణయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.